జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజల్ని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలని తన సంక్షేమ కార్యక్రమాల ద్వారా 2,70,000 కోట్ల రూపాయలు ఏ రకమైనటువంటి అవినీతి లేకోకుండా వారి అకౌంట్స్ లోకి వేస్తే వారు చాలా సంతోషంగా జీవితాన్ని గడిపి జీవితాన్ని బాగు చేయాలని ఇవాళ ఎన్ని ఆపేశావు ఇలాంటి ఏదో పప్పు బెల్లాలు పెట్టి 10 మందికి అన్నం పెట్టడం దీన్ని గొప్ప కార్యక్రమంగా చెప్పడం అనేది ధర్మం కాదు, దుర్మార్గం. రాంబాబు అనే వ్యక్తి వీడు ఇంకా మారడు. అతను ఆ గెడ్డం ఒకటి వేసుకుని వెనకాల ఏదో మోదీ గారి లాగా బెళ్ళప్ ఇచ్చి ఆ రికార్డింగ్ డాన్సులు వేసుకుంటూ గొబ్బెమ్మల చుట్టూ అరగంట గంట ఈ కార్యక్రమాలు ఇంకా నువ్వు మారలేదంటే వచ్చి రోజు ఏదో మైకుల ముందు గట్టిగా మాట్లాడటం ఏదేదో మాట్లాడుతూ అంటున్నారా మిమ్మల్ని. అన్నా క్యాంటీన్లు బాగాలేదా? పేద ప్రజలకు ఎప్పుడైనా భోజనం పెట్టారా మీరు? అదొక భోజనం అంటే నాయన నిన్ను ఏమని పిలవాలి, ఏదైనా నిన్ను తిట్టాలన్నా మా నోరు కడుక్కోవాలి. మళ్ళీ మేము ఒక బంగాళదుంప వేపుడు, పప్పు, అలాగే సాంబారు, అలాగే ఒక చట్నీ, ఇంతకన్నా ఎవడ పెడతాడరా? మీ ఇంట్లో పెడతారా ఇన్ని రకాలు? పేద ప్రజలకి భోజనం పెట్టరు. పేద ప్రజల ఆస్తులు దోచుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే మొత్తం బొక్కేశారు మొత్తం రాష్ట్రాన్ని. అంతా మంచి జరుగుతుంటే మీ ఏడుపులేంటరా?